నైట్ వచ్చిందండి అది. మన మధ్యాహ్నం వచ్చి నెక్స్ట్ డోర్ మీద ఇలా ఉంది. నేను బయటకు వస్తున్నాను. వస్తుంటే అది నన్ను చూసి ఇలా వంకర తిరిగింది. బాబు స్వామి పాము అడుగు నెక్స్ట్ డోర్ ఎక్కుతుందని చెప్పి నేను లోనికి వెళ్ళిపోయింది. ఆ పాము వచ్చేటప్పుడు జాయిగా దిగి అలా బాక్స్ ఎత్తి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మళ్ళీ జాయిగా బలు పెద్ద బలు పెట్టండి చీకట్లో బాబు అది ఎటు నుంచి వస్తుందో నాకు తెలియదు, భయం వేస్తుందంటే మా స్వామి పెద్దలు అయితే వచ్చుకుని వెళ్ళి ఎడదాకి వెళ్ళేటప్పటికి పైనుంచి కిందకు దిగుతుంది. పాలు పట్టించారా అనుకుని వస్తుందా కర్ర ఇచ్చారు, కర్ర అట్టుకుని వెళ్ళారండి. వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎందులో దూరేసింది కనపడలే. అక్కడ నుంచి పక్కనే చూస్తున్నారు జాయి వస్తుంది. గిన్నెలో పాలు అక్కడ ఎట్టన్నారు. పెట్టి లోనికి వెళ్ళిపోయింది నేను భయం వేసి. ఆయన ఏమో ఇలా వచ్చేసారు. వచ్చాక అది వచ్చి తాగి బెదిరేసేసారండి. బాబు ఇంట్లోకి వచ్చేద్దేమో కొట్టేయండి అంటే కొట్టకుండా బెదరేసారు. వెళ్ళిపోయింది. తోసిపోం కదండి, ఓ దెబ్బ ఎత్తి వదిలేమంటే మళ్ళీ పగట్టేద్దని భయం వేసి బెదరేయగానే వెళ్ళిపోయింది. కాదమ్మా పాము పాలు తాగిందా? నిండా ఇస్తేనండి. నువ్వే పెట్టావా ఆయన పెట్టాడా? నేనే ఇస్తేనండి. అది రాకుండానే వస్తుందని చెప్పి అది ఎత్తేసి వస్తుంది. మొత్తం తాగేసిందా? మొత్తం తాగదు, సగం తాగింది.